సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు చేరుకోవడంతో భారాస ప్రజా ప్రతినిధులు అభ్యర్థులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రజాక్షేత్రంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న నేతలు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ నెల 13న జరగనున్న పోలింగ్లో గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో భారాస అభ్యర్థులను గెలిపిస్తే 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్మల్లో రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోయారన్న కేటీఆర్ మళ్లీ అలాంటి తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మోదీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ఆయన ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ను నమ్మేతందుకు మనకుండాల. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు మాకొక 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుండ్రి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు 10-12 ఇస్తే చాలు, 6 నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయం మొత్తం మళ్ళా కేసీఆర్ చుట్టే గింగిరాలు కొడతా ఉంటది. మన నిడిచిపెట్టి సిగ్గుడిచిపెట్టి పోయినోళ్ళు మళ్ళా మీ దగ్గరికి వచ్చి బతిమలాడతారు. ఏం చేసినా ఈసారి మాత్రం వాళ్ళని పార్టీలకు రానీయం. దయచేసి ఆ విషయం చెప్తాను. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ ని ఓటుతో శిక్షించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు. మెదక్, జహీరాబాద్ భారాస అభ్యర్థులు వెంకటరామిరెడ్డి, గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని మాత్రమే అమలు చేసిందని ఆరోపించారు. చెక్ బౌన్స్ అయితే ఫైన్ వేసినట్లే బాండ్ పేపర్ బౌన్స్ చేసిన హస్తం పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతారా పడరా? చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాసిచ్చింది. మరి 100 దాటింది కదా. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలా వద్దా? ఆ శిక్షనే మీరందరూ కూడా మీ ఓటుతోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని కోరుతా ఉన్నా. గ్యారంటీలు అమలు కానందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే రాహుల్ గాంధీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, నాది బాధ్యత అని ప్రజలకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ 150 రోజులైనా అమలు కాలేదు. ఇచ్చిన హామీలు అమలు కాలేదు కానీ కొత్త హామీలు ఇస్తున్నాడు. మళ్ళా కాంగ్రెస్ కోటేయమంటున్నాడు. రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల మీద సమాధానం చెప్పాలి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన భారాస ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం చేశారు. జగిత్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.